నేను మొన్న ఒక టెంపుల్కి వెళ్ళినా, పోచమ్మ టెంపుల్. చాలా పవర్ఫుల్ అంట. అక్కడ జనాలు మాట్లాడుకుంటే విన్నా. అక్కడ ఒక మంచి చెట్టు కింద ప్రశాంతంగా విశాలంగా కళ్ళు మూసుకొని విశ్రాంతి తీసుకుంటున్నా, దేవుని స్మరించుకుంటున్నా. ఇప్పుడు సడన్ గా పెద్ద ఆవిడ వాయిస్ వినిపించింది ఏడుస్తున్నట్టు. వాయిస్ ఎక్కడదని చూస్తే టెంపుల్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తుంది ఆమె వెనుక వాళ్ళ కూతురు కూడా పరిగెత్తుకుంటూ వస్తుంది. గుళ్ళో ఒక మూలకు కూర్చొని గోరుగా ఏడుస్తున్నారు ఇద్దరు. నాకేమో ఒక్కడిని ఉన్నా నాకేం అర్థం అవ్వట్లేదు, భయం వేస్తుంది, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఏదైతే అదే ఒక మాట అడుగుదామని చెప్పేసి వెళ్ళి, అమ్మా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగితే అప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, మా ఆయనకి హెల్త్ బాగాలేదు, డాక్టర్స్ కూడా గ్యారంటీ ఇవ్వలేదు, తాగి లివర్స్ మొత్తం ఫెయిల్ అయిపోయినాయి, అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు, 11 ఏళ్ల పాప ఉంది, ఆ జీవితం ఏమవుతుంది. సో నాకు హైదరాబాద్ లో తెలిసిన ఒక డాక్టర్ స్పెషలిస్ట్ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చేసి నెక్స్ట్ మినిట్ అక్కడ నుంచి వచ్చేసిన. ఏడ్చుకుంటూ రావడం ఇదంతా చూసి నాకు ఫస్ట్ భయం అయింది. తర్వాత వాళ్ళ హస్బెండ్ గురించి తలుచుకుంటే చాలా విరక్తి పుట్టింది అసలు. మరి అమ్మా నువ్వు ఆపలేదా మీ ఆయన అంతా తాగుతుంటే, సిగరెట్ స్మోకింగ్ చేస్తుంటే మీరు ఏం చెప్పలేదా అంటే, వాళ్ళ ఆయన అన్న మాట ఏంటంటే, మా తాత ఆయన 12 years ఉన్నప్పుడు స్టార్ట్ చేసిండంటే సిగరెట్, ఇప్పుడు 80 years, ఆయనకే ఏం కాలేదు, నాకేమైతుంది నిన్న మొన్న స్టార్ట్ చేసినా సమాధానం ఇచ్చిండట వాళ్ళ హస్బెండ్. ఫస్ట్ థింగ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, ఎవరి బాడీ టైప్ వాళ్ళదే, కంపారిజన్ చేసుకోకండి. అదేదో మంచి విషయంలో చేసుకుంటానంటే కాదు, వాడు 5 పెగ్గులు తాగిండు నేను 10 పెగ్గులు తాగాలి, ఇట్లాంటి కంపారిజన్లు ఆపేసేయండి. ఈరోజు ఈ ఆల్కహాల్ కన్సెప్షన్, స్మోకింగ్ అనేది అందమైన ఫ్యామిలీని ఒక చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్ళిపోయింది. హాయిగా స్కూల్కి వెళ్ళాల్సిన పాప అక్కడ కూర్చొని గుళ్ళో గోరుమని ఏడుస్తుంది. రేపటి రోజు ఆ పాపకి భద్రత ఎవరు, బలం ఎవరు? నిన్ను నమ్ముకొని వచ్చిన అమ్మాయి పరిస్థితి ఏంటి? నీకొచ్చే కొద్ది క్షణాల సంతోషం కోసం వాళ్ళ బ్రతుకులను చీకట్లోకి లాగేస్తాం. ఇంత చిన్న వయసులో ఎందుకంత శిక్ష వాళ్ళకి? వాళ్ళు చేసిన తప్పేంటి? నిన్ను నమ్మి నేను పెళ్లి చేసుకోవడమేనా, నీ తోడే నిలిచి నీ భాగ్యస్వామి అవ్వడమేనా వాళ్ళు చేసిన తప్పు? దయచేసి మీకు మీ కుటుంబం పైన నిజంగా ప్రేమ ఉంటే ఇప్పుడే ఈ రోజే మద్యం మానేయండి, ఆల్కహాల్ మానండి, స్మోకింగ్ మానండి. ఒక్కసారి మానేసి చూడు, నీ జీవితం ఎంత కలర్ఫుల్గా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.